హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చి ఏంటంటే, ఫ్యాట్ అయిపోతున్నాం, స్లిమ్ అవ్వాలి అని ఆలోచించే వారందరికీ ఇది మంచి వీడియో అండి. దీన్ని ఖచ్చితంగా చూసి తీరాలి. ఈ వీడియో నేను ఎలా చేస్తున్నానో, దీనికి సన్నంగా అవ్వడానికి గల మెడిసిన్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే హెర్బల్ అండి. ఇది కంప్లీట్లీ హెర్బల్. ఒకసారి చూడండి. సోంపు, మెంతులు, వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క, వీటితో ఎలా చేయాలి అన్నది నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను కదా. ఇప్పుడు మొత్తం ఎలా చేస్తున్నాను అన్నది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, దాల్చిన చెక్క నైట్ అంతా నానేసానండి. అలానే మెంతులు కూడా నానేయాలి, సోంపు కూడా నానేయాలి. ఇదంతా నైట్ అంతా నానిన తర్వాత వాటర్ చూసారండి ఎలా వచ్చిందో. 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. మొత్తం రెమ్మలు తీసేసాను. మన పైన స్కిన్ కూడా తీసేయచ్చు, అదే మన ఇష్టం. చూసారా, ఇదంతా మొత్తం మిక్సీ పెట్టాలండి. ఇలా మిశ్రమాలన్నీ మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. నేను ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే, నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. అవి నానేసిన వాటర్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే చిన్న మిక్సీ గిన్నె కొంచెం రిపేర్ వచ్చిందండి. ఈ గిన్నెలో వేయాలంటే అది అందలేదు. సో దానివల్ల నేను వాటర్ వేయాల్సి వచ్చింది. ఇలా వచ్చిన వాటిని కొంచెం వాటర్ వేయడం వల్ల పెద్ద సైజు ఇలా అవుతున్నాయి. చిన్నవి పెట్టడం కుదరలేదన్నమాట. అయినా కూడా ఇది మనం వాడే విధానం బట్టి ఉంటుంది. చూసారా, ఇలా వచ్చాయండి మొత్తం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయకుండా ఉండుంటే రౌండ్గా ట్యాబ్లెట్ల మాదిరి వచ్చును. వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా వచ్చిందనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో. వీటిని మనం ఎండలో ఆరబెట్టాలండి. మ్యాక్సిమం వన్ డే అంతా ఆరబెట్టాలన్నమాట. 1 డే అంతా ఆరబెడితే కొంచెం స్టోరేజ్ చేసుకోవాలి కదా, ఇవి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. అందుచేత 1 డే అంతా ఎండలో ఆరబెట్టాలా. ఫాస్ట్గానే ఆరిపోతాయిలేండి, ఇప్పుడు సమ్మర్ కనుక. చూసారా ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి బ్యూటీ టిప్స్, కిచెన్ అన్నీ మీకు మంచి వీడియోస్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నానండి. చూసారా, ఇప్పుడు ఇవి ఎండలో పెడుతున్నానండి. మొత్తం ఇవన్నీ 1 డేలో ఆరాలి కనుక. ఇటువంటి చేయడం వల్ల ఫ్యాట్ కంట్రోల్ బాగా అవుతుందండి. మ్యాక్సిమం 3 మంత్స్లో మనం ఎవ్రీడే చేయడం వల్ల 3 మంత్స్లో ఒక 10 or 15 kgs అయినా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం 1 మంత్కి 4 or 3 kgs తగ్గుతారండి ఖచ్చితంగా. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఈ మెడిసిన్ వాడాలండి. చూడండి, డ్రై అయిపోయి ఈ డ్రై అయిపోయి మనం ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలండి. చూసారా, ఒడియాల్లా కనిపిస్తున్నాయి, కానీ ఇది చాలా మంచి మెడిసిన్ అండి. మెంతులు చలవ చేస్తుందండి. సోంపు కూడా గ్యాస్ట్రిక్ తగ్గిస్తుంది.
నెక్స్ట్ ఈ వెల్లుల్లి కొంచెం ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది, స్లిమ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాల్చిన చెక్క కూడా ఆటోమేటిక్గా చాలా స్లిమ్ అయిపోతాం దాల్చిన చెక్క పౌడర్ చేసుకొని వాటర్లో తాగడం వల్ల కూడా. ఈ ట్యాబ్లెట్ ఇలా ఎవ్రీడే వేసుకొని గోరువెచ్చటి నీటిలో హనీ వేసుకొని చక్కగా మనం ఎవ్రీడే తీసుకోవడం వల్ల ఎంత ఫ్యాట్ కంట్రోల్ అవుతుందో. మా మదర్కి ఇచ్చానండి, మా మదర్ కొంచెం గ్లాస్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇలా ఒక మంచి వీడియోతో కలుద్దాం అండి. బాయ్ బాయ్. తాగడం చేసేది